ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాము అణచివేతకు గురవుతున్నట్లుగా టీడీపీ చెప్పుకోగా, ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉండడంతో వైసీపీ తాము బాధితులుగా మారాము అంటోంది. అందుకు తగ్గట్టే అధికార పార్టీలు విపక్ష నాయకులని క్యాడర్ని భయపెట్టేలా పలు చర్యలకి పాల్పడుతూనే ఉన్నాయి. విపక్ష నేతల అరెస్టులు, దాడులు జరుగుతున్నాయి. దీంతో క్యాడర్లో ధైర్యం నింపేందుకు ఓ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. గతంలో లోకేష్ రెడ్ బుక్ తీసుకొస్తే ఇప్పుడు జగన్ డిజిటల్ బుక్ లాంచ్ చేశారు. దీంతో ఏపీ రాజకీయాలు జాతీయ స్థాయిలో చర్చలకు తావిస్తున్నాయి. సాధారణంగా రాజకీయాల్లో అధికార పార్టీ ఆడిందే ఆట. అంతకుముందు తాము ఇబ్బందులు పడ్డాము అని, ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయాల్సిందే అనే ఒత్తిడి క్యాడర్ నుంచి వస్తోంది. అలాగే విపక్ష నేతలు ఎదగకుండా చేసేందుకు పలు ఇబ్బందులు కూడా కలిగిస్తారు. దీంతో ఆటోమేటిక్గా ప్రతిపక్ష పార్టీ బాధిత పార్టీగా మారుతోంది. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఇదే ఆలోచనతో ఉంటారు. ఎవరికైనా పవర్లో ఉన్నప్పుడు అంతా మంచిగానే ఉంటుంది. అపోజిషన్లోకి వచ్చేసరికి ప్రభుత్వ వేధింపులు గుర్తుకు వస్తాయి. ప్రభుత్వాలు అలానే వ్యవహరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే టీడీపీ గతంలో రెడ్ బుక్ తెస్తే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ డిజిటల్ బుక్ అంటున్నారు. తాము అధికారంలోకి రాగానే బాధ్యులు ఎక్కడున్నా సరే వదిలిపెట్టము అని ధీమాగా చెబుతున్నారు. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా, రిటైర్ అయినా కూడా వదిలిపెట్టబోము అని, ఎక్కడున్నా సరే పిలిపిస్తామంటూ చట్టం ముందు నిలబెట్టి తీరుతాము అని క్యాడర్కి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అధికారులు హద్దులు దాటకుండా ఉండేలా జాగ్రత్తలు పడుతున్నారు. ఇక రెడ్ బుక్ పోటీగానే జగన్ డిజిటల్ బుక్ తెచ్చారు అని టీడీపీ అంటోంది. అసలు ఈ బుక్లేంటి, ఈ రివెంజ్లు ఎందుకు అనే చర్చ కొనసాగుతోంది. టీడీపీ అపోజిషన్లో ఉన్నప్పుడు లోకేష్ రెడ్ బుక్ అంటూ హడావిడి చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అది ఇంప్లిమెంట్ అవుతూ వస్తోందని తెలుగు తమ్ముళ్లే ఘనంగా చెప్పుకుంటున్నారు. అసలు రెడ్ బుక్ ఎలా పుట్టింది అనేది అడిగితే వైసీపీ హయాంలో అణచివేతలు, వేధింపుల వలనే అనేది టీడీపీ వాదన. అందరు పేర్లు రాసుకున్నా, నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా, అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇప్పుడు వైసీపీ చెప్తున్న సమాధానం కూడా అదే. తమ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారు అని, పోలీసులు వేధిస్తున్నారు అని, దాడులు చేస్తున్నారు అని, అందుకే అందరి పేర్లను రాసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కకు లెక్క సరిచేస్తాము అంటున్నారు. ఇదంతా క్యాడర్ లీడర్లకు భరోసా కల్పించేందుకు అని చెప్పుకుంటున్నారు. అప్పుడు టీడీపీ రెడ్ బుక్ అంటే ఇప్పుడు వైసీపీ డిజిటల్ బుక్ తెచ్చాము అంటోంది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి డిజిటల్ బుక్ ను ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మరొకటి తీసుకురావచ్చు. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్లను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందర నిలబెడతాం. నిలబెట్టించి శిక్ష పడేలా, అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది. ప్రజలు ఎవరికి అధికారం ఇచ్చినా మంచి చేసేందుకు కానీ ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకు కాదు అని ప్రతి పార్టీ తెలుసుకోవాలి. 5 ఏళ్లు పవర్లో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాసేవకే పరిమితం అవ్వాలి తప్ప జగన్ డిజిటల్ బుక్ ప్రస్తావన, టీడీపీ విమర్శలు ఎలా ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఓ లిమిట్లో ఉండడం కీలకం. అయితే రెడ్ బుక్, డిజిటల్ బుక్ అసలు ఉద్దేశము ఏమిటి అనేది చర్చనీయాంశంగా మారుతోంది. పార్టీల పవర్ పాలిటిక్స్లో అధికారులు బలవుతున్నారు అన్న చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చాక పలువురు అధికారులు సెలవుపై వెళ్లడం, వీఆర్ఎస్లు తీసుకోవడం జరిగాయి. ఎవరు పవర్లో ఉంటే వాళ్ళ డైరెక్షన్లో అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది. అలా అని ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఆ అధికారులతో ఆడుకుంటూ పోతే పాలన సంగతి ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో టీడీపీ లీడర్లను వైసీపీ టార్గెట్ చేస్తే ఇప్పుడు వైసీపీ లీడర్లను కూటమి టార్గెట్ చేస్తోంది. ఇలా అయితే రాజకీయం ఎటువైపు పోతుంది? ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రతిపక్షాలను ఇబ్బంది పెడితే ఇది ఎప్పుడు ఆగేది అన్న టాక్ వినిపిస్తుంది. ఏదైనా రాజకీయాలు అనేవి హుందాగా ఉండాలి.
ప్రత్యర్థుల్ని ప్రత్యర్థులుగానే చూడాలి, శత్రువులుగా చూడడంతోనే అసలు సమస్య మొదలవుతుంది. ఈ వైఖరి మారితేనే ఏపీ రాజకీయాలు మారతాయి. అప్పటి వరకు ఈ ప్రతీకార రాజకీయాలకి క్యాడర్, లీడర్లు, అధికారులు బలికాక తప్పదు. ఇప్పటికైనా అధికార పార్టీలు మేలుకొని ప్రజా సేవకై పరిమితమైతేనే ప్రజలకి, పార్టీలకి మంచి జరుగుతుంది.